అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జనవరి 7 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి పండిత్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యలని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు, అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా 100% పరిష్కారం అయితే తెలుపుతారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% విత్ ఇన్ డేస్లో మీ సమస్యకు అయితే పరిష్కారం జరుగుతుంది. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మధ్యాహ్నం కరెక్ట్గా 2 గంటల నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగే ఈ సంఘటన ముందే తెలిస్తే మీరైతే నమ్మలేరండి. ఎందుకంటే రేపటి రోజు మీ దగ్గరికి వచ్చే ఆ స్త్రీ సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదు. మరి ఆమె వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, అసలు ఆ స్త్రీ వల్ల రేపటి రోజు మీకు ఏం జరగబోతుందో తెలిస్తే మీరు కూడా నమ్మలేని విధంగా కొన్ని విషయాలు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఆ స్త్రీ యొక్క పాత్ర మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీలో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మీకు అండగా కూడా మేము పెట్టే ప్రతి వీడియో రోజు మీకు చేరుతుంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున శని కర్మల ఫలితము, రాహువు అకస్మాత్తుగా సంఘటనలకు బుధవారం యొక్క ప్రభావాన్ని బలంగా మీపై చూపించబోతున్నాడు. మరి రేపటి రోజున ఈ రాశి వారికి అకస్మాత్తుగా వచ్చే వ్యక్తులు గత జన్మ కర్మలతో సంబంధం ఉన్నవారై ఉండేందుకు అవకాశం ఉంది. అంటే రేపటి రోజు జరిగే ఏ సంఘటన అయినా సరే క్రితం జన్మలోని కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులకు సంబంధించిందై మీ జీవితంలో ఉండబోతుంది అనమాట. రేపటి రోజున ఒక సంఘటన జరిగితే మాత్రం ఆ సంఘటన నిజంగా మీరు ఈ జన్మలో చేస్తుందైతే కాదండి, పూర్వ జన్మల కర్మఫలం అయితే జరుగుతుందన్నమాట. మీ జీవితంలో ఉండబోతుంది కూడా. మరి మధ్యాహ్నము 3 గంటల తర్వాత ఎందుకు కీలకమంటే ఈ యొక్క సమయానికి అభిజిత్ ముహూర్తం ప్రభావం అంటారు. మరి కాలచక్రంలో శక్తి మార్పు కనిపిస్తుంది కదా, తెలియని వ్యక్తులు ప్రత్యక్షమయ్యే సమయం కూడా ఇదే. ఈ సమయానికి జరిగే మాటలు భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చగలిగే శక్తి కూడా కలిగి ఉంటాయి. గత కొంతకాలంగా మీరు చూస్తే మీ యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో ఎన్నో రకాలుగా సమస్యలు పడుతూ సరైన నిర్ణయాలు తీసుకోలేక కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఆటంకాలు కలుగుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. అంతేకాదండి, రేపటి రోజు కనుక ఎవరైనా కాస్త తోడుగా ఉంటే బాగుండు, కాస్త హెల్ప్గా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచనలు మీ మనసులో ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి. అలా కలుగుతున్నటువంటి ఆ యొక్క అంశాలు కూడా ముఖ్యంగా తెరపడబోతుంది. ఈ సమయంలోనే అసలు ఆ స్త్రీ ఎవరై ఉండవచ్చు అంటే మాత్రము మరి ఆమె లక్షణాలు నేను కొన్ని చెప్తానండి. మరి దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. ఆమె వయసు కనీసం 40 నుంచి 50 లోపు ఉంటుంది. ఆమె సాధారణ దుస్తులు అయితే కలిగి ఉంటుంది, కానీ చూపుల్లో గంభీరత ఉంటుంది. కళ్ళల్లో విచిత్రమైనటువంటి నమ్మకాన్ని కూడా కనపడుతుంటుంది. మరి ఆమె ఎవరో కావచ్చు అనే విషయాన్ని మనం బలంగా గమనిస్తే ఈ గత జీవితంలో సంబంధం ఉన్నటువంటి ఒక శక్తి, మరి మీ యొక్క గత జీవితంతో, మరి ఈ గతంలో మీ వాళ్ళ జీవితంలో మీరు వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేసిన మనిషి కానీ, లేదంటే మరొక విధమైనటువంటి బంధం కూడా అయి ఉండవచ్చు. అంతేకాదండి, దేవతాశక్తి కలిగినటువంటి మనిషి కూడా అయి ఉండొచ్చు. మరి అంతేకాకుండా మీకు తెలియకుండానే మిమ్మల్ని గమనిస్తున్నటువంటి వ్యక్తి ఎంతో కాలంగా మిమ్మల్ని చూస్తూ ఇతనికి టాలెంట్ ఉంది, ఇతనికి తెగింపు ఉంది, కానీ ఎన్నో కారణాల వల్ల ఇతను ముందుకు రాలేకపోతున్నాడు, ఇతను కొన్ని విషయాలు మనం సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో, కానీ ఆ ఉద్దేశంతో ఆ యొక్క స్త్రీ అయితే మాత్రం ఊహించని విధంగా మీకు కొన్ని ముఖ్యమైన విషయాల్లో మరి ప్రత్యేకంగా నిలబడే అవకాశం అయితే ఉంది. మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలంటే మీకు జరిగినటువంటి విషయాలు మీకు మాత్రమే తెలుసు, మరి ఇతరులకు తెలియదని మీరు మాత్రం అనుకుంటున్నారు. కానీ మీ కుటుంబంలో చీమ చిరుకు అన్నా కూడా కొంతమందికి వెంటనే తెలిసిపోతుంది. అలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా
మీరు తీసినప్పుడు కూడా ఆ స్త్రీ కావచ్చు, ఆమె మీ పేరు పిలిచినప్పుడు మీరు ఒక క్షణం కూడా పూర్తిగా నిలిచిపోతారనమాట. కానీ ఆమె చెప్పే మాటలు విన్నారంటే మీరు వెంటనే కూడా ఆశ్చర్యపోతారు. ఆమె ఏమి చెప్తుందంటే మీకు ప్రధానంగా కొన్ని మాటలు మీ జీవితంలో దాచినటువంటి ఒక నిజం గురించి చెప్తుంది. అంటే మీరు దాచినటువంటి ఒక నిజం అనేది అది కొద్ది మందికే తెలిసి ఉండొచ్చు. ఆ తెలిసినటువంటి నిజం అనేది ఈమెకు మాత్రమే ప్రత్యేకంగా తెలుసు. ఆమె దాని గురించి నిజం గురించి అయితే మీతో మాట్లాడడం జరుగుతుంది. మరొకటి, మీ డబ్బు, ఆస్తి లేదా ఉద్యోగం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి హెచ్చరికలు కూడా ఆమె ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు ఈ విధంగా నువ్వు నీ ఆస్తిని కోల్పోయే అవకాశం ఉంది, లేదా నువ్వు ఫలానా ఉద్యోగం కోసం చేస్పీలో సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారు కూడా మీ గురించి కాస్త నెగిటివ్గా చెప్పడం జరిగింది. దయచేసి నువ్వు దాన్ని కూడా సరి చేసుకో అంటూ కొన్ని విషయాలు ఏమో ఈ సమయం తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరు నమ్మిన వ్యక్తి గురించి ప్రత్యేకంగా కొన్ని నిజాలు కూడా చెప్తారు. అంటే మీరేంటంటే అందరూ కూడా మన వాళ్ళే, మనకెందుకు నష్టం జరుగుతుంది లేదా మనకెందుకు విడిచిపెట్టిపోతారు అనే అపోహలో మీరుండి కొందరికి కొన్ని సహాయాలు అయితే చేస్తున్నారు. మీరు చేసే సహాయాలు కరెక్ట్ కానీ ఆ సహాయం వల్ల అవతల వాళ్ళు తిట్టుకుంటున్నారని, మరి ఈ స్త్రీ వల్ల గురించి కొన్ని ముఖ్యమైన నిజాలు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఒక 9 రోజులు జరగబోయే మార్పు కూడా ఇదే అని చెప్పవచ్చు. మీ యొక్క మీరు ఇప్పటి వరకు తప్పు నిర్ణయం తీసుకోలేదు. ఇకపై ఒకే నిర్ణయంపై మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. మరి ఈ రాశి వారు ముఖ్యంగా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. రేపటి రోజున కోపం చూపించకూడదు. అంటే మీ యొక్క కోపాన్ని మీరు చాలా వరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆమె మాటలు, ఆమె ఏదైనా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తుంది, ఇది తెలుసుకుంటే ఇదంతా పెద్ద విషయం ఉందిలే, ఇదంతా నాకు ఏదో తెలుసు, ఇలాంటివి ఉంటాయని నాకు తెలుసు, వెంటనే కొన్ని మాటలు హెచ్చిపెట్టేయకుండా కాస్త వినండి. ఆమె చెప్పేది ఈ మధ్యలో ఆపకూడదు, పూర్తిగా వినండి. అంతేకాకుండా వెంటనే స్పందించకండి. ఒకవేళ స్త్రీ ఏదైనా మీకు ముఖ్యమైన విషయం చెప్పినా దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వద్దు. దాని గురించి వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకోవద్దు. మరి ఇంటికి వచ్చాక ఉప్పు నీటితో చేతులు కడుక్కోవడం మరింత మంచిది. మరి ఆ రాత్రి దేవుడి ముందు దీపం వెలిగించండి. మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా రేపటి రోజున ఏంటంటే మీకు పూర్తిగా కూడా ఈ రాశి వారికి కొన్ని సంకేతాలు, అంటే మన భవిష్యత్తులో ఎదుర్కోబోయే కొన్ని సంకేతాలు మరి దైవ రూపంలో వచ్చి చెప్పినప్పుడు మనం అర్థం కాదండి, అంతసేపు తట్టుకునే శక్తి కూడా ఉండదు. కానీ దైవం ఏంటంటే అలా నేను వచ్చి చెప్తే అర్థం కాదనే ఉద్దేశంతో కానీ, లేదంటే ఇలానే చెప్పాలనే ఉద్దేశంతో కానీ కొందరు వ్యక్తులు మన దగ్గరికి పంపిస్తారు. అలాగే వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వారు ఏం చెప్తున్నారు వినండి. అది మీకు అనుకూలంగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ అనుకూలంగా ఉన్నా లేకపోయినా వారు చెప్పింది చేయడానికి ప్రయత్నించండి. ద్వారా ఏంటంటే మీకు అనుకోని విధంగా పెద్ద సమస్యలు తప్పించి మీకు నష్టం వ్యతిరేక అన్యాయం అయితే జరగదు. మరి అలా ఏంటంటే మీకు ఈ రాశి వారికి రేపటి రోజున దైవం మీకు ముఖ్యంగా పూర్తిగా కూడా యాదృచ్ఛికం కాదండి, మీ జీవితంలో మార్పు మొదలైన దైవం కూడా సంకేతాన్ని పంపించబోతున్నారు. మీరు భావించండి. మరి నా యొక్క చెప్పిన విధానం మీకు నచ్చితే తప్పకుండా రేపటి రోజు ఖచ్చితంగా మాత్రము వినాయక స్వామి యొక్క ఆరాధన చేయటం మాత్రం మర్చిపోకండి. వినాయకుడికి మీరు గరికమాల సమర్పించి ఆర్థికంగా స్వామి నాకు ఏ పని మొదలు పెడుతున్నా కూడా నాకు ఎటువంటి ఆపద రాకుండా, ఆ పని ఆగిపోకుండా సంపూర్ణంగా పూర్తి చేయని చెప్పి స్వామి వారికి దండం పెట్టుకోండి. వీలైతే బుధవారం రోజైనా కనీసం కొబ్బరి నూనెతో దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ప్రతి గురువారం వినాయక స్వామికి వెళ్తే మనకి ఏమైనా పనులు జరుగుతుంటే విఘ్నాలు లేకుండా ఉంటాయండి. ఖచ్చితంగా రేపటి రోజు మాత్రం వినాయక స్వామి యొక్క ఆరాధన మీ కండకాలు కూడా మేలు చేస్తుంది. గన్నేరు పూలు స్వామివారికి సమర్పించడం వల్ల మనసులో ఉన్న కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.